ప్రతి మనిషికి పెళ్ళిళ్ళు కాలేదనో, పిల్లలు పుట్టలేదనో, ఇట్లా కొంతమంది రకరకాలుగా సమస్యలతో నా దగ్గరకు వస్తారు. వీళ్ళందరూ వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇంకా గ్రహ దోషాలు గాని పూర్వజన్మ కర్మలు గాని ఉండుంటాయి కదా. ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి. మరి వాటిని తొలగిస్తారా మీరు? అన్ని మనం తొలగిలేమమ్మా. భగవంతుడు ఎందుకున్నాడమ్మా? మరి మనందరికంటే చెప్తాను, మనందరికంటే భగవంతుడు గొప్పవాడు. నేను కూడా ఆయన భక్తుడిని, నేను దేవుణ్ణి కాదు. మీ వృత్తి మీరు చేస్తారు, నా వృత్తి నేను చేస్తాను. కాకపోతే ఎన్ని సమస్యలు ఉన్నాయని వస్తారు, కానీ అన్ని సమస్యల్ని మనం కొన్ని చెయ్యలేం. కొన్ని నువ్వు అన్నట్టుగా భగవంతుడి ద్వారాగానే ఉంటాయి. అయ్యా భగవంతుడినే పూజ చేసుకోమని చెప్తాను. ఏ విధంగా? గ్రహాలు బాగాలేకపోతే గ్రహశాంతి చేసుకోమని చెప్తాను. అవి గుళ్ళలో చేసుకోవచ్చు, మీరైనా చేసుకోవచ్చు, అయ్యగారులైనా చేయొచ్చు. అర్థమైందా? దానికి వేరే మార్గం. ఏదైనా దోషాలు ఉంటాయి, ఆ దోషం ఇలా ఈ విధంగా చేసుకోమని చెప్తాను. అర్థమైందమ్మా? పిల్లలు పుట్టలేదు అని అంటే దానికి ఏదైనా దోషాలు ఉంటాయి, భగవంతుడే ఇయ్యాలా సంతానం. మనం ఏదో అంతరం కట్టి తాయిత కడితే సంతానం రాదు. కానీ మధ్యలో ఏదన్నా దోషం ఉంటే ఆ దోషాన్ని తొలగిస్తే ఆ భగవంతుడు ఇచ్చే సంతానం అనేది వాళ్ళకి ఖచ్చితంగా అందుతుంది. కాబట్టి మనం దానికి ఏదన్నా ఆ మధ్యలో ఏదైనా సమస్య ఉంటే ఆ తీసేసేదానికే మనం. ఆ సమస్య మనం తీసేయగలమని మీకు ఎలా తెలుస్తుంది? ఉంటది కదమ్మా, వస్తే చెప్తాం. ఇప్పుడు భక్తుడు అన్నది దానికే కదమ్మా. దేవుడు పూజారి. అయ్యగారి దగ్గర పోతే పంచాంగం టకా 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 చూసి చెప్తాడు.